ఇప్పుడు ఇంకొక హ్యాకరింగ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈస్, ఎప్పుడైనా గమనించుకోండి, ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయినా కానీ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ బాగా చదివిన తర్వాత అంత నాకు గివెన్ ఏంటి అంత కనిపెట్టాలి, సరే అర్థమైందా? తర్వాత ఏమేమి డేటా టైప్స్ ఇచ్చాడు అన్నీ మనం ఫస్ట్ అనుకోవాలన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని ఫార్మెట్ ఏంటి, అది ప్రాసెస్ ఏం చేస్తుంది, ఎలాగైతే మనం క్వశ్చన్ని మీట్ అవ్వగలం, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అది ప్రీరెక్విసైట్స్. అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే ఎంఎన్సీస్కి వెళ్ళే వాళ్ళందరూ ప్రిపేర్ అవుతారు. పైగా బిగినర్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ నేను చెప్పే మాటలు సరిగ్గా ఉందంటే, నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాను అంటే C++తో, అంటే నేను C++తో బాగా కంఫర్టబుల్గా ఉంటాను కాబట్టి నేను C++ అన్న ప్రోగ్రామ్తో లాంగ్వేజ్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. అది మీ ఇష్టం, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏదైనా సరే, పైథాన్ కానీ C కానీ C++ దీనితోనే కానీ మీరు ఏదైనా ప్రోగ్రామ్ క్వశ్చన్ని సాల్వ్ చేయడం కూడా సాల్వ్ చేయండి. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ క్వశ్చన్స్ మనల్ని ఏం అడిగాడు, మనం ఏం చేయాలి, దానికోసం ఇవన్నీ చెక్ చేసుకుంటే మనం అన్ని టెస్ట్ చేసేస్తే పాస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. దిస్ ఛాలెంజ్ వర్క్స్ విత్ ది కస్టమ్ డిజైన్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్ఆర్ఎంఎల్ అంటే HTMLకి సింప్లిఫైడ్ ఫామ్ హెచ్ఆర్ఎంఎల్ అన్నమాట. ఇన్ హెచ్ఆర్ఎంఎల్ ఈచ్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. ఇప్పుడు మనకు తెలిసే HTMLలో ఒక వెబ్సైట్ డిజైన్కి మనం ఏమేమి యూజ్ చేయాలో, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఈ మధ్యలో స్టార్టింగ్ అండ్ ఇన్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ వీ కెన్ రీడ్ ద కోడ్. వీ వాంట్ టు రీడ్ ద కోడ్ రాస్తే అది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ హెచ్ఆర్ఎంలో ఈచ్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అండ్ దేర్ ఆర్ attributes associated with each tag. ప్రతి ట్యాగ్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్స్ కెన్ హ్యావ్ అట్రిబ్యూట్స్. అంటే మనం HTML చూస్తుండే కదా, ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్లో వాల్యూస్ అట్రిబ్యూట్ వాల్యూ ఉంటాయి కదా, అదనమాట. వీ కెన్ కాల్ అట్రిబ్యూట్ బై రిఫరెన్సింగ్ ద ట్యాగ్. ఆ యొక్క అట్రిబ్యూట్ మొత్తం ఆ యొక్క బాడీలో ఉన్న వాటన్నిటికీ చెందాలంటే మన స్టార్టింగ్ ట్యాగ్లో ఈ యొక్క అట్రిబ్యూట్ అనే వాల్యూ రాయాలి. ఫార్వర్డ్ బై రిలేటెడ్ యూస్ చేస్తాం కదా, అదన్నమాట. అండ్ ద నేమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్, ది ట్యాగ్స్ మే ఆల్సో బి నెస్టెడ్. ది ఓపెనింగ్ ట్యాగ్స్ ఫాలో ద ఫార్మాట్. ట్యాగ్ నేమ్ ఇది స్టార్టింగ్ ట్యాగ్ అన్నమాట, ఇదేమో క్లోజింగ్ ట్యాగ్ అన్నమాట. ట్యాగ్ నేమ్, అట్రిబ్యూట్ 1 నేమ్, వాల్యూ, attribute 2 name, value 2. The closing tags follow the format tag. The attributes are referred as tag 1 value. అదన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే, కింద సోర్స్ కోడ్ ఇన్ HTML ఫార్మాట్ కన్సిస్ట్ ఆఫ్ n లైన్స్. ఇక్కడ మనం ఒక విషయం మనసులో పెట్టుకోవాలి, ఏంటంటే n లైన్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక డేటా టైప్ వచ్చేసింది ఇంట్ n. అంటే ఇంట్ అంటే నెంబర్స్ కదా, 1 to ఇన్ఫినిటీ కాదనుకుంటా, సమ్ వాల్యూ తీసుకోవాలి. అంతా క్వరీస్. ఇక్కడ క్యూ అనేదేమో ఇంకో డేటా టైప్, ఇంట్ n అండ్ ఇంట్ క్యూ. ఇంట్ అంటే మీకు తెలిసిందే కదా, 0 1 2 3 నేచురల్ నెంబర్స్ అండ్ 4 నెంబర్స్. బట్ డెసిమల్స్లో వచ్చేటప్పటికి డెసిమల్స్లో ఫ్లోట్ యూజ్ చేస్తారన్నమాట. ఫర్ ఈచ్ క్వరీ print the value of the attribute specified. Print not found if the attribute does not exist. ఇక్కడ మనకి else, if and also స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. అలాగంటే ప్రింట్ ఫోన్ అంటే ఒకవేళ
అదొక వాల్యూ ఉందనుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ట్యాగ్లో ఒక అట్రిబ్యూట్ అండ్ దర్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు ఫౌండ్ అని ఒక, లేకపోతే ద నాట్ ఫౌండ్ అని మనం తీసుకోమాట. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి ఇచ్చాడు, హెచ్ఆర్ఎంఎల్ లిస్టింగ్ అనే ట్యాగ్ వన్ వాల్యూ అని. ఇవన్నీ స్టార్టింగ్ ట్యాగ్లు అనమాట. అర్థమవుతుందా? ఇది చూడండి, ఇవన్నీ స్టార్టింగ్ ట్యాగ్లు చూపిస్తాను, హైలైట్ చేస్తాను. ఇక్కడ వరకు స్టార్టింగ్ ట్యాగ్లు. ఓకేనా? ఇదే స్టార్టింగ్ ట్యాగ్. నెక్స్ట్ ఇవి వచ్చేప్పటికి క్లోజింగ్ ట్యాగ్లు అన్నమాట. అంటే ఓపెనింగ్ ట్యాగ్ అని క్లోజింగ్ ట్యాగ్లు అన్నమాట. ఈ కింద వచ్చేవి క్వరీస్, అంటే ఆ ట్యాగ్ వన్ వాల్యూలో ఉన్న క్వరీస్. తర్వాత హెల్ప్ ట్యాగ్ యూస్ నెస్టెడ్ ఎలా అన్నమాట. ఇప్పుడు ఇన్పుట్ ఫార్మాట్. నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ ఫార్మాట్ మనం ఏ రేంజ్లో తీసుకోవాలి, ఏ డేటా టైప్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అన్నీ ఉంటాయన్నమాట. ది ఫస్ట్ లైన్ కన్సిస్ట్ ఆఫ్ 2 space separated integers n and q. N specifies the number of lines in the HTML source program. Q specifies the number of queries. The following element consists of either an opening tag with 0 or more attributes or closing tag. There is a space after the tag name, attribute name equal to, and value. There is no space after the last value. If there are no attributes, there is no space after tag name. Q queries after follows. Each query consists of string that references an attribute in the source program. More formally, each query is of the form tag I2, tag I2, and so on. ఇదన్నమాట. కాన్స్టెంట్స్ వచ్చేటప్పటికి ఎనర్జీ ఇంటి తీసుకున్నా కాబట్టి 1 నుంచి 20 మధ్యలో ఉండాలి. అంటే 1 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, 20 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 1 ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇక్కడ 20 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా? 200 క్యారెక్టర్స్ ఉండవచ్చు అనమాట ఒక్క లైన్కి. దీని కూడా క్యూ కూడా 200 లైన్స్ ఉండొచ్చు. అప్పుడు ఫార్మాట్ print the value for the attribute for each value print not found with the words if the attribute does not exist. మనం చెప్పినట్టు ఇఫ్ ఎల్స్లో టైప్లో వేసుకోవాలి. ఇవి కూడా ఓకేనా? శాంపుల్ పెట్టమ్మా. 4 అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ లైన్స్. 3 అంటే నెంబర్ ఆఫ్ క్వరీస్. 4 3 వాల్యూస్ క్వరీస్. శాంపుల్ అవుట్పుట్ అంటే నేమ్ అన్నా. ఇక్కడ నేమ్ అని అంటే ఇఫ్ స్టేట్మెంట్స్. ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ నేమ్ ఇచ్చాడు. సెకండ్ నాట్ ఫౌండ్, సెకండ్ దాంట్లో లేదు కాబట్టి ఇక్కడ నాట్ ఫౌండ్ వచ్చాడు. థర్డ్ దాంట్లో హలో వరల్డ్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 2 డేటా టైప్స్ ఇచ్చాడు. ఒకటేమో ఇంట్ ఎన్, ఇదేమో క్యూ. ఓకేనా? ఇంట్ ఎన్ ఒకటి, ఇంట్ క్యూ ఒకటి. ఇక్కడ ఇన్పుట్ వచ్చి సీన్ యూస్ చేసేవాడిని. సీన్ ఎన్ క్యూ. ఓకేనా? ఇక్కడ మనం ఇక్కడ డిఫైన్ చేసాం. కిందేమో వాల్యూస్ ఏమోలా చెప్తా. సీన్తో వెక్టర్ అనేదేమో డేటా స్ట్రక్చర్ అన్నమాట. అంటే HTML లైబ్రరీ ఏంటంటే వెక్టర్కి ఏంటంటే వెక్టర్కి వచ్చి ఎన్నన్నా తీసుకోవచ్చు, కానీ అదే కలెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ అనేది వాల్యూ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత HTML లాగా తీసుకున్నాం. HTML తీసుకోవాలి. తర్వాత క్వరీ
ఎక్కడ సారీ స్క్రీన్ తీసుకోలే. నెక్స్ట్ ఏంటంటే ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్ ఇది తీసుకుంటే ఈచ్ ఆఫ్ ద లైన్లో ఈచ్ ఆఫ్ ద హెచ్ఆర్ఎంఎల్ లైన్లో తీసుకోవాలి కదా, అందుకు అంటే చేయాలి కదా. అందుకు ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అలా ఇక్కడ లాస్ట్ టెంప్ అంటే టెంపరీ వేరియబుల్ తీసుకోవాలి. దాని 0 ఫైనల్గా ఇదన్నమాట. లోనే మన కూడా నచ్చేస్తాం. ఓకే, శాంపిల్ వచ్చేసి అయిపోయింది. ఓకే, ఇప్పుడు సబ్మిట్ కొట్టేద్దాం. వెయిట్ చేస్తున్నా. ఎస్.
కంపైల్ మాస్టర్స్ అన్నీ టచ్ చేసింది, పాస్ అయిపోయింది. ఇటు 5 అంటే 6 చేస్తే తిరుగుతా లెక్కేసుకుంటా. ఇది అన్నమాట. ఇంకా